హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఫ్రూట్ సలాడ్ని జ్యూస్ షాప్లో తాగుతున్నారా? ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా చేశారు అంటే మీరు జ్యూస్ షాప్లో తాగనే తాగరు. దీని టేస్ట్ అంత బాగుంటుంది. 2 రోజులు తాజాగా కూడా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను. ముందుగా ఇలా పాలను తీసుకోవాలి. నేను తీసుకున్న పాలు లీటర్ వరకు ఉన్నాయి. ఇవి గేదె పాలండి. వెన్న క్వాంటిటీ ఇందులో కాస్త ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పాలు మీకు అందుబాటులో లేకపోతే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ తీసుకుని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసుకుని అందులో పాలు యాడ్ చేయాలి. ఈ పాలు నేను ముందుగానే కాగబెట్టినవి యాడ్ చేశాను. ఇప్పుడు గట్టుతో యాడ్ చేసింది మేగడ. ఈ పాలల్లో మేగడ క్వాంటిటీ ఎక్కువ ఉంది అన్నాను కదా, అలా మేగడను కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక గట్టి పాలు తీసి పక్కన ఉంచండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పొడి యాడ్ చేయండి. ఈ పొడి తెలియని వరకు తెలుస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. తర్వాత మనం ముందుగా ఒక గట్టి పాలు తీసాం కదా, ఆ పాలని ఈ పొడిలో యాడ్ చేసి ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం స్టవ్ పైన పాలు ఉంచాం కదా, ఈ పాలు చూడండి చక్కగా మరుగుతూ ఉన్నాయి. ఈ పాలు మీరు పచ్చివి యాడ్ చేశారు అనుకోండి, కనీసం ఒక 5 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వండి. పాలు ఎంత మరిగితే మనం రెడీ చేసిన తర్వాత తాగేటప్పుడు అది తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా మరగాలి. ఇలా మరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ పొడి ఉంది కదా, అది ఒక్కసారి ఇలా కలుపుకొని పాలల్లో యాడ్ చేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి. ఒక 5 నిమిషాలు ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉంటే మనకి ఈ పాలు కొంచెం థిక్నెస్ వస్తాయి. మరీ థిక్గా రాకూడదు, అలాగని పల్చగా కూడా ఉండకూడదు. ఇలా వచ్చిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 5 ఇలాచి గింజలు మాత్రమే దంచి యాడ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఈలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. నేను చూడండి తీసుకున్న ఫ్రూట్స్ ఇన్నైతే ఉన్నాయి. వీటిలో గ్రేప్స్ని మట్టికి ఒక గిన్నెలో వాటర్ పోసి సాల్ట్ వేసి అలా ఉంచండి. తర్వాత అన్నిటినీ చక్కగా క్లీన్ చేసుకుని మీకు నచ్చిన విధంగా ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను గ్రేప్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఆరెంజ్ అండి ఇలా కట్ చేసుకుని లోపల గింజలు తీసేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న యాపిల్, ఒలిసి ఉంచిన దానిమ్మ గింజలు, బనానా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్సే కాదు, మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో స్పెషల్ టేస్ట్ బనానా బాగుంటుంది. బనానా ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా దానిమ్మ గింజలు కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము పాలు మరిగించి ఉంచాము కదా, అవి ఇప్పటికి చల్లారి ఉంటాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయొద్దు. బాగా చల్లారిన తర్వాతే మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేడిని ఒకసారి చెక్ చేసుకోండి, తర్వాత యాడ్ చేసుకోండి. ఇలా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం థిక్నెస్ ఇష్టపడతారు, కొంతమంది కొంచెం పల్చగా ఇష్టపడతారు. అలా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. నేను ఇందులో పంచదార యాడ్ చేయలేదు కదా, ఇందులో స్పెషల్ టేస్ట్ ఉండడానికి హనీ యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉంటే హనీ యాడ్ చేసుకోండి, లేదంటే పంచదార యాడ్ చేసుకోండి. నేను చేసిన క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా హనీ కూడా చక్కగా కలవాలి కదా, 1 నిమిషం పాటు చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇంత చేస్తేనే రెడీ అయినట్టు కాదు, ఇది ఇంకా టేస్టీగా రావడానికి ఇందులో మరికొన్ని యాడ్ చేస్తాను. అవి స్పెషల్ టేస్ట్ ఉంటాయి. అవి యాడ్ చేసుకోవాలని చాలామంది చెప్పరు, కానీ ఇలా యాడ్ చేసుకోండి. ఇవి గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, కొన్ని ఎండు ద్రాక్ష. ఇవి యాడ్ చేయడం వల్ల స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఈ పప్పుల వల్ల మన బాడీకి ఎనర్జీ కూడా అందుతుంది. ఉంటే కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో మనం తినేటప్పుడు ఇవి నానతాయి కదా, ఆ పప్పులు మనకి పంట కింద పడితే చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఇలా కలుపుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకుని చక్కగా ఒక స్పూన్ తీసుకుని తింటూ ఉంటే ఇలా రోజుకు ఒక గిన్నె తినండి, బాడీ ఎంత ఎనర్జీ అందుతుంది. మనం ఇక్కడ యాడ్ చేసినవన్నీ చాలా వరకు న్యాచురల్వే. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.